ఏ పెద్ద స్కెచ్చే వేసింది యాక్చువల్గా, దాన్ని తక్కువగా అంచనా వేయడానికి ఏం లేదు. ఏకంగా 15 చోట్ల నగరాల మీద దాడులు చేయాలనుకుందంటే ఆషామాషీనా? ఖచ్చితంగా ఆషామాషి కాదు, చాలా పెద్ద ప్రయత్నమే చేసింది. కాకపోతే లోపం వల్ల ఒకటే, భారత్ అన్నిటినీ ఒకేసారి కొట్టగలదు అనుకోలేదు. అది ఓ 15 చోట్ల దాడులు చేస్తే 4 చోట్ల ఫెయిల్ అవుతుంది, 5 చోట్ల ఫెయిల్ అవుతుంది, 10 చోట్ల పడుతుంది, లేదా 10 చోట్ల ఫెయిల్ 5 చోట్లైనా పడుతుంది కదా. ప్రజల ప్రాణాలు పోవాలా, గందరగోళం నెలకొనాలా, అస్థిరత నెలకొనాలా అన్నటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే గురుద్వారాలు, సిక్కులకు సంబంధించిన వాటి మీద దాడి చేయడం ద్వారా వాళ్ళని రెచ్చగొట్టి రోడ్లు ఎక్కేటట్టు చేయాలి. దాడి చేసిన పాకిస్తాన్ మీద కాదు, రక్షించలేని ప్రభుత్వం మీదన అన్నటువంటి రూట్లోకి టర్న్ చేయడానికి ఇక్కడ ఖలిస్తానీలో కొంతమంది సిద్ధపడ్డారు. బట్ అది ఫెయిల్ అయింది. అట్లాగే ముస్లిం అక్కడ ఉన్నటువంటి మసీదుల మీద ఏదో దాడి జరుగుతుందని అబద్ధాలు చెప్పి ఇక్కడ ప్రచారం చేసే ప్రయత్నం చేసింది, కానీ అది ఫెయిల్ అయింది. ఓవరాల్గా పాకిస్తాన్ అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి స్కెచ్, అట్లాగే భారతదేశాన్ని పలుచోట్ల ఏకకాలంలో దెబ్బతీసే స్కెచ్ అయితే వేసింది. కాకపోతే విఫలమైందంతే.